బంగారాజు భానుమతి అహల్య చేత సంతకం పెట్టించిన అగ్రిమెంట్ పేపర్ని చేతుల్లో పట్టుకొని పైకి చూస్తూ, ఇప్పుడే గౌతమ్ బాబుకి పెద్దావిడ అహల్యకి పెట్టిన కండిషన్స్ గూర్చి, చేసిన అగ్రిమెంట్ గూర్చి చెప్పేయాలి, చూపించాలి అనుకుంటూ ఆ అగ్రిమెంట్ పేపర్ని వెనకాల దాచుకొని పరిగెత్తుకుంటూ గౌతమ్ రూమ్ దగ్గరికి వచ్చి గౌతమ్ రూమ్ డోర్ కొట్టబోతూ ఉంటాడు బంగారాజు. అప్పుడే అహల్య బంగారాజుని చూసి మామయ్య అని పిలుస్తుంది. డోర్ కొట్టకుండా ఆగిపోతాడు బంగారాజు. ఏంటి మామయ్య కంగారుగా ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుండగా, బాబుగారితో కాస్త మాట్లాడాలమ్మా అని అనేస్తాడు బంగారాజు. ఏం మాట్లాడతావు మామయ్య అంటూ ఉండగా, చూపించాలమ్మా అంటాడు బంగారాజు. ఏం చూపిస్తావు మామయ్య అని అహల్య అడుగుతుండగా, అది 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 అంటూ తడబడుతూ ఉంటాడు బంగారాజు. బంగారాజు తన చేతిలో వెనకాల ఏదో దాచుకోవడం చూసిన అహల్య, ఏంటి మామయ్య అది అంటూ వెనకాల పెట్టుకున్న చేయి నుండి ఆ పేపర్ని తీసి చూసి అహల్య షాక్ అవుతుంది. అది భానుమతికి అహల్యకి మధ్య జరిగిన అగ్రిమెంట్ పేపర్. ఆ అగ్రిమెంట్ పేపర్ని చూసిన అహల్య షాక్ అవుతుంది. అప్పుడే గౌతమ్ రూమ్ డోర్ ఓపెన్ చేసి అహల్యని, బంగారాజుని, అహల్య చేతిలో ఉన్న అగ్రిమెంట్ పేపర్ని చూసేస్తాడు. అగ్రిమెంట్ పేపర్ చూసిన గౌతమ్ రియాక్షన్ ఏంటి? భానుమతి అహల్యకి ఇలా కండిషన్ పెట్టిందని తెలుసుకున్న గౌతమ్ ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.